బాక్సాఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ప్రీమియర్స్ లో రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు మాస్ ఆడియన్స్ నుండి ఓకే అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ లెవెల్ టాక్ ను ఆడియన్స్ నుండి దక్కించుకొని మంచి రేటింగ్లనే దక్కించుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలు కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ గా ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి టాక్ సొంతమైందన్నది ఆసక్తికరంగా మారగా, ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఫస్ట్ హాఫ్ లో సీన్స్ చాలా వరకు ఎంగేజింగ్ గా అనిపించాయని, అలాగే మెలో డ్రామా కూడా అక్కడక్కడ ఆకట్టుకుంటూ సాగిందని, ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదనిపించే విధంగా ఉండగా సెకండ్ హాఫ్ మెలో డ్రామా ఎమోషనల్ సీన్స్ కొన్ని వరకు వర్కౌట్ అయినట్లు అనిపించిందని, కానీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకోవడంతో అది కొంచెం ఇబ్బందిగా కొన్ని చోట్ల అనిపించినా కానీ ఓవరాల్ గా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉండటం, కొన్ని యాక్షన్ బ్లాక్స్ పర్వాలేదనిపించే విధంగా ఉండటంతో కొంచెం పడుతూలేస్తూ సెకండ్ హాఫ్ సాగినా మొత్తం మీద ఒకసారి చూసే విధంగా సినిమా ఉంది అనిపించే రేంజ్ రెస్పాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది కింగ్డమ్ మూవీ. ఇక రెగ్యులర్ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా ఫస్ట్ హాఫ్ ఎలాగోలా సాటిస్ఫై చేసినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో ఎక్కడో ట్రాక్ తప్పినట్లు అనిపించిందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ అలాగే సినిమాను డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం కానీ సెకండ్ హాఫ్ లో ఎక్కడో ట్రాక్ తప్పినట్లు అనిపించిందని, కొంచెం ఫస్ట్ హాఫ్ మాదిరిగానే సెకండ్ హాఫ్ ను డీల్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా సినిమా ఎండ్ అయ్యేదని అంటూ ఉన్నారు. ఓవరాల్ గా క్లైమాక్స్ ఓకే అనిపించే విధంగా ఉండటంతో సినిమా మొత్తం మీద కొంచెం సాటిస్ఫై లెవెల్లోనే ముగిసిందని చెబుతూ ఉండగా, వీళ్ళ నుండి సినిమాకు యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే సొంతమవుతూ ఉంది. మొత్తం మీద త్రూ అవుట్ డే అంతా గమనిస్తే సినిమాకు మరీ యునానిమస్ లెవెల్ రెస్పాన్స్ అయితే రాలేదు, కానీ విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ తో పోల్చితే బెటర్ గానే సినిమా ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే ఓవరాల్ గా సినిమాకు యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మధ్యలో టాక్ అయితే ఫైనల్ గా ఆడియన్స్ నుండి సెటిల్ అవుతూ ఉందని చెప్పవచ్చు. మరి టాక్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా అయితే కుమ్మేసింది, కానీ వీకెండ్ లో మంచి జోరును కొనసాగించాల్సిన అవసరం ఉంది. లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా మంచి జోరును చూపెడితే బాక్సాఫీస్ దగ్గర చాలా వరకు రికవరీని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ టాక్ తో మొత్తం మీద సినిమా ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.